బ్యాక్ టు న్యూస్. జూబ్లీ హిల్స్ లోని అన్నపూర్ణ స్టూడియోలో బిగ్ బాస్ అభిమానుల మధ్య జరిగిన గొడవపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వ ప్రైవేటు వాహనాలు ధ్వంసం చేసిన అభిమానులపై జూబ్లీ హిల్స్ పోలీసులు కేసు పెట్టారు. 6 బస్సులు, ఓ పోలీస్ వాహనం, 2 ప్రైవేటు వాహనాలు ధ్వంసం చేశారని పోలీసులు చెప్పారు. సీసీటీవీ ఫుటేజ్లు, వీడియోల్లో ఉన్న వారిని గుర్తించినట్లు వెల్లడించారు. దాడులకు పాల్పడిన వారిని త్వరలోనే అరెస్టు చేస్తామని తెలిపారు. బిగ్ బాస్ కంటెస్టెంట్లు పల్లవి ప్రశాంత్, అమర్దీప్ అభిమానుల మధ్య తీవ్ర గొడవ జరిగిన విషయం తెలిసిందే. ప్రతిరోజు మేము కష్టపడేది మాకు ఒక మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కావాలి, మాకు కూడా ఒక మంచి నేమ్ కావాలి ఇండస్ట్రీలో అని చెప్పి మేము కష్టపడతాం. కానీ ఇప్పుడే మేము బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే చేసుకొని బయటకు వచ్చామండి. సి లుక్ ఎట్ దిస్ కార్. అసలు ఈజ్ దిస్ ద వే అండి? ఫ్యాన్ ఫాలోయింగ్ ఈజ్ ఫైన్, ఫ్యాన్స్ ఈజ్ ఫైన్, కాకపోతే ఇంత 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 గ్లాస్ బ్రేక్ చేస్తే మేము ఏమైపోవాలండి చెప్పండి. ఇది ఒక్కటే కాదు, వెనకాలది ఒక్కటే కాదు, ఫ్రంట్ కూడా ఒకసారి అండి. ఇప్పుడే మేము బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే చేసుకొని బయటకు వచ్చామండి. సి లుక్ ఎట్ దిస్ కార్. అసలు ఈజ్ దిస్ ద వే అండి? ఫ్యాన్ ఫాలోయింగ్ ఈజ్ ఫైన్, ఫ్యాన్స్ ఈజ్ ఫైన్, కాకపోతే ఇంత 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 గ్లాస్ బ్రేక్ చేస్తే మేము ఏమైపోవాలండి చెప్పండి. ఇది ఒక్కటే కాదు, వెనకాలది ఒక్కటే కాదు, ఫ్రంట్ కూడా ఒకసారి అండి. చూడండి. ఇప్పుడు మీరు ఎంత హర్ట్ చేస్తే మమ్మల్ని మేము ఏమైపోవాలండి? హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దీస్ అండి? అంటే ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి కిరణ్ మనకు అందుబాటులో ఉన్నారు. కిరణ్, ఏదైతే ఈ సీసీటీవీ ఫుటేజ్ అలాగే వీడియోలో సుమారు ఎంతమంది ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు అని పోలీసులు ప్రాథమికంగా చెప్తున్నారు? ఇప్పటి వరకు ఎంతమందిని ఐడెంటిఫై చేశారు? మీకు అందుతున్న అప్డేట్స్ ఏంటి? హరీష, బిగ్ బాస్ షో విన్నర్ సందర్భంగా నేను అర్ధరాత్రి చోటు చేసుకున్న ఘటన మీద పోలీసులు చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ఇద్దరి సంబంధించి కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఈ గొడవలో ప్రభుత్వంతో పాటు ప్రైవేటు వ్యక్తి కూడా అభిమానులు దాడి చేసి పగలగొట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో అభిమానులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీ చార్జ్ చేయడం జరిగింది. ఈ ఘటనలో 6 ఆర్టీసీ బస్సులతో పాటు ఒక పోలీస్ వెహికల్ తో పాటు 2 ప్రైవేటు వాహనాలు కూడా పూర్తిగా దగ్ధమైన పరిస్థితి కనిపిస్తుంది. నేను అర్ధరాత్రి ఈ ఘటన చూసుకున్న సందర్భంగా అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్, వీడియో ఆధారంగా ప్రస్తుతానికైతే నిందితులను కూడా గుర్తించినట్టుగా తెలుస్తుంది. వీరి మీద ప్రస్తుతానికైతే ఈ ఘటనకు సంబంధించి కూడా సుమారుగా 20 నుంచి 30 మంది సంబంధించిన వారు ఇందులో భౌతికంగా దీనికి సంబంధించి ఘటనలో పాల్గొన్నట్టుగా పోలీసులు ఇప్పటికే నిర్ధారించడం జరిగింది. సంబంధించి కూడా సీసీటీవీ ఫుటేజ్, వీడియో కూడా వీళ్ళు బస్సులతో పాటు 2 వెహికల్స్, అదేవిధంగా కారు, పోలీసు సంబంధించిన పెట్రోల్ వెహికల్ మీద దాడి చేసిన దృశ్యాలు కూడా రికార్డింగ్ చేస్తుంది. వీరి మీద పలు సెక్షన్ల మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఇక వీరికి సంబంధించి వీరంతా ఎక్కడి నుంచి వచ్చారు, ఆ ఘటనకు సంబంధించి ఏం జరిగిందన్న కొన్ని కూడా ప్రస్తుతానికి అయితే పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే ఇటు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కూడా తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. బిగ్ బాస్ షో ఫైనల్ సందర్భంగా అన్నపూర్ణ స్టూడియో సమీపంలో టీఎస్ఆర్టీసీ బస్సుల దాడికి సంబంధించి కూడా దాడి చేస్తే ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు, ఇదేం అభిమానం అంటూ కూడా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలంటూ కూడా పోలీసులను ఆదేశించడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో వైపు పోలీసులు కూడా చాలా సీరియస్ గా రియాక్ట్ అయినట్టుగా మనకైతే తెలుస్తుంది. హరీష. రైట్, థ్యాంక్ యూ కిరణ్.